ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం. సంప్రదించండి. శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త. శ్రీపాద శ్రీ వల్లభుని ఆజ్ఞ మేరకు కాంచీపురం మేలిసిరిని గ్రామంలో దత్తాత్రేయుల వారి మందిర నిర్మాణం కోసం, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి మందిర నిర్మాణం కోసం స్థలం వెతుకుతున్న సమయంలో అక్షయ లింగేశ్వరుడు భూమిలో 1000 సంవత్సరాల క్రితం ఉన్న ఈశ్వరుడిని తీసి బయటపడితే గాని, ఆయనకి మందిర నిర్మాణం జరిపిస్తే గాని దత్తుడు నీకు ప్లేస్ చూపించడు అని చెప్పడంతో, స్వామి ఆజ్ఞాపించడంతో ఇక్కడ మందిర నిర్మాణం శివుడికి చేపట్టాము. 2000లో స్వామికి మందిర నిర్మాణం జరిపించాము శివునికి. అయితే అక్కడ దైవ ప్రసన్నం చూసినప్పుడు ఆయన పేరు అక్షయ లింగేశ్వరుడని, ఆయన దత్తుడికి ప్లేస్ ఇస్తాడని చెప్పి ఉండడంతో ఆయన వెనకాలే మందిర నిర్మాణం చేసి శ్రీపాద శ్రీ వల్లభుని ఏకముఖ దత్తాత్రేయుల వారిని, సాయిబాబా వారిని ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఒక 4 సంవత్సరాలు అయ్యేసరికి ఆ గ్రామ ప్రజలందరూ కూడా మా శివుడు అని చెప్పి అనడంతో, అక్కడ ముందుగానే మనకు దైవ ప్రసన్నంలో ఆ శివుడు ఈ దత్తాత్రేయ స్వామికి స్థలం ఇస్తాడన్న మాత్రమే ఉంది. అయితే ఆ 4 సంవత్సరాల పాటుగా ఆ స్వామి ఆ శివుడి స్థలంలోనే ఆసీనులై ఉన్నారు. శ్రీపాద వల్లభ స్వామికి మన మందిర నిర్మాణం చేశాం. అయితే ఎప్పుడైతే ఈ ఊరు పంచాయతీ జరిగిందో అప్పుడు మనం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆజ్ఞ, ఇక మీదట స్వామి ఇక్కడ ఉండరు, ఇక్కడి నుంచి ఆయన సొంత స్థలానికి వస్తాడు అని ఆయన ఆదేశం అర్థమయ్యి అప్పుడు పక్కనే కొన్న స్థలంలోకి ఆయన మార్చడం జరిగింది. అయితే శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి ఒక్కసారి మందిరం నిర్మాణం చేసి మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఒక మందిర నిర్మాణం చేయడం అంటే ఇది సాధారణమైన సవాలు కాదు. అయితే దత్తుడు ఆజ్ఞ, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆజ్ఞ ఏది ఎందుకు చేస్తాడో ఆయనకే తెలుసు కాబట్టి, సరే ఈ కొత్త స్థలంలో మందిర నిర్మాణం చేద్దామని చెప్పేసి మొదలు పెడుతుంటే అక్కడ చాలాసార్లు మేము పునాదులు తీసాము, అక్కడ వరకే ఆగిపోతుంది. ఏంటి స్వామి అన్నప్పుడు స్వామి శివుణ్ణి ప్రతిష్టాపన చెయ్యి అట్లా అన్నారు. అయితే ఆ ఊరు జనాలు ఆ శివుణ్ణి వాళ్ళు తీసేసుకోవడంతో అక్కడ పూజలు సరిగా జరగడం లేదు. అయితే ఆ శివుడి పైన, ఆ మందిరం పైన ఉన్న కలశం కూడా కింద పడిపోవడం జరిగింది. అప్పుడు చాలామంది అక్కడ పండితులు చెప్పారు, ఆ శివుడి పైన, గుడి పైన ఉండే శివలింగం పైన ఉండే ఆ కలశం పడిపోయింది అంటే అక్కడ స్వామికి ప్రాణం లేదు అని అర్థం అని. అప్పుడు ఇక్కడ స్వామివారు నాకు ఆజ్ఞ ఇవ్వడం ఏంటంటే ఇక్కడ శివుణ్ణి ప్రతిష్టాపన చెయ్యి మన కొత్త స్థలంలో అని. అయితే ఇప్పుడు శివుణ్ణి ప్రతిష్టాపన జరిగే కార్యక్రమంలో ఇప్పుడు భాగంగా ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించడం జరిగింది ఈ 8వ తారీఖున. అయితే ఆ రోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి దివ్యకాంతితో ప్రకాశవంతంగా, తేజోవంతంగా అక్కడ భక్తులకి దర్శనమిచ్చారు. అయితే స్వామి ఎందుకు ఇట్లా ఇంత సంతోషంగా ఉన్నావేంటి నాయన అని అడిగితే, ఇన్ని సంవత్సరాలు నాకు ఆ అక్షయ లింగేశ్వరుడు స్థలం ఇచ్చాడు, మొట్టమొదటిసారిగా అక్కడే కదా మనం ప్రతిష్ఠించాము. అయితే ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఇప్పుడు ఆయన్ని నా స్థలంలో ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పి స్వామి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మాలు వేరు అంటారు కదా. శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి ఆ ధర్మ సూక్ష్మాలు చూడండి. ఒక 4 సంవత్సరాల పాటు ఆ శివుడి స్థలంలో ఆయన వెనకగా ఒక మందిర నిర్మాణం చేసి 4 సంవత్సరాల పాటు ఆయన పూజలు అందుకున్నారు. అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు స్వామి ఎంత దయామయుడు చూడండి. అసలు ఆయన సూక్ష్మాలు చూడండి, ధర్మాలు చూడండి. ఒక్కళ్ళకి మనం ఏదైనా చేసామంటే తిరిగిస్తామంటారు కదా, అట్లాగా స్వామి ఈ స్థలంలోకి విచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి రుణం తీర్చుకోవడానికి, ఆయన కృతజ్ఞత చెప్పుకోవడానికి మళ్ళీ శివుణ్ణి కూడా ఈ స్థలంలో ప్రతిష్టాపన చేయమని చెప్పడంతో ఆయన అంత సంతోషంగా ఉన్నాడు. ఆయన కృతజ్ఞత అలా తీర్చుకున్నాడు. నాకు స్థలం ఇచ్చావు కదా, ఇప్పుడు నిన్ను నా స్థలంలో ప్రతిష్ఠించుకుంటాను అని ఆయనే స్వయంగా అక్కడ ఈ శివుణ్ణి ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకో తెలుసా? అసలు రహస్యం ఇప్పుడే ఉంది. ఏంటంటే ఆ శివలింగం దగ్గర శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కంచి వచ్చినప్పుడు ఆ అక్షయలింగేశ్వరుడి దగ్గర తపస్సు చేశారు. ఆ స్వయంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆ శివుడికి అభిషేకం చేశారన్న దృశ్యాలు నాకు
ఈ స్థలం చూపించినప్పుడు ఆ దృశ్యాలు కూడా చూపించడం జరిగింది. అయితే ఇట్లాంటి విషయాలు మహాపండితులకే తెలుస్తాయి. జై గురుదత్త.